వెల్కమ్ టు ఐ న్యూస్. T20 వరల్డ్ కప్ 2026 లో అసలు సిసలైన పోరు మొదలవ్వక ముందే ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఐసీసీ ప్రవేశపెట్టిన వింతైన ప్రీ సీడింగ్ ఫార్మాట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మంటలు పుట్టిస్తోంది. గ్రూప్ స్టేజ్ లో టాపర్స్ గా నిలిచిన జట్లన్నీ ఒకే గ్రూప్ లోకి నెట్టడం వెనుక ఉన్న మతలబేంటి? అసలు ఐసీసీని ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. 2026 T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్ మొదలవుతున్న తరుణంలో ఐసీసీ తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ టోర్నమెంట్ బ్యాలెన్స్ ని దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, గ్రూప్ స్టేజ్ లో అద్భుతంగా ఆడి టేబుల్ టాపర్స్ గా నిలిచిన 4 జట్లు ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఇప్పుడు అన్ని ఒకే గ్రూప్ లో పడ్డాయి. అంటే దీన్ని గ్రూప్ ఆఫ్ డెత్ అని కాకుండా ఇంకేమని పిలవాలి? దీని వల్ల జరిగే అనర్థం ఏంటో తెలుసా? టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఈ 4 టీమ్స్ లో ఏవైనా 2 టీమ్స్ సెమీఫైనల్స్ కు ముందే ఇంటికి వెళ్లిపోవటం ఖాయం. మరోవైపు రన్నర్స్ అప్ గా నిలిచిన పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లన్నీ రెండో గ్రూప్ లో ఉన్నాయి. అంటే కష్టపడి టేబుల్ టాప్ లో ఉన్న టీమ్స్ కు కఠినమైన సవాల్ ఎదురవుతుంటే, పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్స్ కు మాత్రం సెమీస్ కి వెళ్లే మార్గం సులువుగా మారింది. ఇది కదా అసలైన ట్విస్ట్. అసలు ఐసీసీ ఇలా ఎందుకు చేసిందంటే, ప్రీ సీడింగ్ అనే ఒక వింత పద్ధతిని వాడింది. అంటే టోర్నమెంట్ మొదలవ్వక ముందే జట్ల ర్యాంకింగ్స్ ఆధారంగా ఏ టీం ఏ గ్రూప్ లో ఉండాలో ముందే ఫిక్స్ చేసేసారు. మేము గ్రూప్ లో టాప్ లో ఉన్నా లేకపోయినా ముందే డిసైడ్ చేసేస్తే ఇక గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడటం ఎందుకు అని నిలదీస్తున్నారు. ఉదాహరణకు సౌత్ ఆఫ్రికా తమ గ్రూప్ లో టాపర్ గా ఉన్న, రన్నర్ అప్ గా ఉన్న న్యూజిలాండ్ కంటే తక్కువ సీడింగ్ లో ఉంది. ఇక కో హోస్ట్ అయిన శ్రీలంకకు కూడా ఇదొక పెద్ద దెబ్బ. ఒకవేళ శ్రీలంక సెమీస్ కు చేరితే తమ హోమ్ గ్రౌండ్ లో ఆడే అవకాశం లేదు. ఆ మ్యాచ్ ను ఇండియాలో ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి వింత నియమాలు టోర్నీలోని అసలైన స్పిరిట్ ను చంపేస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. గ్రూప్ స్టేజ్ లో ఆఖరి మ్యాచ్లు కేవలం ఫార్మాలిటీగా మారిపోయాయి తప్ప సూపర్ 8 గ్రూపింగ్స్ లో ఎలాంటి మార్పు తీసుకురావటం లేదు. ఐసీసీ తన బిజినెస్ లాజిక్ కోసం క్రికెట్ లో ఉండాల్సిన ఉత్కంఠతను బలిస్తుందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్.